నేను రాకపోయి ఉంటే తప్పకుండా బాధపడేదాన్ని. ఇది టీవీలో చూస్తేందుకన్నా మన మనసులో ఉన్న వేదనని బయట తీసుకురావడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు ఉన్న మన దేశ స్థితి ఏ స్టేట్ చూస్తే ఎంత మనోవేదన వస్తుందంటే మాట్లాడడానికి ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు, నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు, అవధానులు గారు చెప్పినట్టు, ఇంకా ఎన్నో మహానుభావులు చెప్పినట్టు మాట్లాడడానికి చాలా మంది ఉన్నాడు, చేయడానికి ఒక్కడు లేడు. నేను హిందూ అని చెప్పుకోవడం ఎంత గొప్ప విషయం అంటే మనం ఎందుకు భయపడాలి? మేము హిందూ అని చెప్పుకోవడానికి. మనం మానవం అని చెప్పుకుంటున్నాం, మేము బర్రెనా పశువా అని చెప్పుకోవడం లేదు. మేము వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పుకున్నప్పుడు అలా ప్రౌడ్ గా చెప్పుకోండి, వీఆర్ ఏ హిందూ. వై యూ ఫీల్ షై? హిందూ రాష్ట్రంలో పుట్టి హిందూ ధర్మంని పాటించి మన అమ్మ నాన్న పూర్వీకం నుంచి మనకు ఇది బేస్గా వచ్చినప్పుడు మనకి ఎందుకు సిగ్గు? బట్టలు వేసుకోలేదంటే సిగ్గుపడాలి, కానీ హిందుత్వం చెప్పుకోవాలంటే సిగ్గుపడాల్సిన అవసరం ఒక్క మనిషికి లేదు. 7 జన్మాలు ఎత్తితే ఒక మానవ జన్మం వస్తుంది. ఆ మానవ జన్మంని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఈ మానవ జన్మం కన్నా మనం ఒక టేబుల్ చైర్ గా మిగిలితే బెస్ట్, ఒక గోడగా మిగిలితే బెస్ట్. సెన్సస్ అంటున్నారు. సెన్సస్ దేనికి? ఎంతమంది ఏ మతంలో ఎంతమంది ఉన్నారని చూడటానికా? నన్ను అడగండి, సెన్సస్ తీయండి. ఎన్ని టెంపుల్ ని ఇరగొట్టారు మీరు, ఎన్ని దేవుళ్ళని ఇరగొట్టారు, ఆ సెన్సస్ తీయండి, చూస్తాం. అప్పుడు చెప్తాం ఎన్ని గుడిలు ఇరగొట్టారు. ఆ సెన్సస్ ఉందా మీ దగ్గర? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ సెన్సస్ ఉందా మీ దగ్గర? ఆ ఒక్క రోజు 4 రోజు అరెస్ట్ చేసి లోపల పారేసి మళ్ళీ బెయిల్ మీద బల్లాజోరు తిరిగేవాడే ఇవాళ ఉత్తముడా? ముత్యాలమ్మ గుడికి రీసెంట్ గా ఇదైన ఇన్సిడెంట్ లో ఐఎమ్ వన్ అమంగ్ ద విక్టిమ్ ఫర్ ది గెటింగ్ హర్ట్. అంటే మాకు గొంతెత్తే అధికారం మాకు లేదు. టిఫిన్ బాక్స్ లో పెట్టి మూత పెట్టేయాలి మా హిందుత్వాన్ని. తప్పకుండా మూత పెట్టలేమండి. ఆ మూతకు గ్రిప్పే ఉండదు. ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ ఆగే వరకే ఆగుతుంది, దాని తర్వాత సీటీ తప్పకుండా కొడుతుంది. అలాగే హిందుత్వం కూడా ఎప్పుడైతే భరించే శక్తి లేదో that will blast. A balloon can be blown only when it can be blown to what extent. Once it reaches the limit of the blowing, it bursts. So హిందుత్వం కూడా అంతే. Don't think that we are silent. The day comes we are also violent. అది హిందుత్వం. ఇంట్లో పేరెంట్స్ శాస్త్రి గారు చెప్పినట్టు ఆ భావం చిన్న చిగురు ఎత్తేటప్పటి నుంచే రావాలి. ఆడపిల్లలు బయటికి వెళ్తే, మగాళ్ళు బయటికి వెళ్తే ఎంతో మందిని మనం బొట్టుతో చూస్తున్నాం. దేనికి? అది మనకు శ్రీరామ రక్ష. ఆ బొట్టు వల్ల మనకు తగిలిన దిష్టి తగిలిందంతా దిగిపోతుంది. అందుకనే పూర్వకాలం నుంచి చిన్న బిడ్డ మగపిల్లాడుగా పుట్టినా ఆడపిల్లగా పుట్టినా బ్లాక్ బింది పెట్టేవాళ్ళు. చిన్న పిల్లలప్పటి నుంచి కాటికి పెట్టేవాళ్ళు, కాలు కింద పెట్టేవాళ్ళు, ఇక్కడ పెట్టేవాళ్ళు. ఎందుకు? అది మన ఆచారం. ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చి మన భగవద్గీత అని చదువుతున్నారు, విష్ణు సహస్రనామం చదువుతున్నారు. దేర్ ఆర్ సో మెనీ ముస్లిమ్స్. ఐ రీడ్ ఖురాన్. 45 days రంజాన్ నేను ఉంటాను, నా హిందుత్వం కోసం ఉంటాను. నా హిందుత్వ ప్రకారం నేను పాటిస్తాను 45 days without drinking water, and I also do iftar after they do. I ask them what time is the seher, and that time I break my fast for my Lord Subramanya, because I holded his hand from the day one. I trusted my father, who was 98 years, senior army officer, who fought for the nation first second world war. ఒక కుక్కు ఉండేవాడంట, వాడు అనేవాడంట, సార్ నాకు చదువు రాదు, ఏం రాదు, నాకు ఆర్మీలో జాయిన్ అవ్వాలా, దేశానికి సేవ చేయాలి అన్నాడంట. దేశానికి సేవ చేయాలంటే నాకు ఆర్మీలో పోవాలి అన్నాడు. కానీ నాకు చదువు రాదు సార్, ఒక ఆయుధం పట్టడం రాదు, నేను ఎలా హెల్ప్ చేయగలుగుతాను అని అన్నాడంట. నీకు వంట బాగా వచ్చు కదా, చలో ప్రతి సైనికుడికి వంట చేసి పెట్టు. దట్ ఈస్ ద వే యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్స్ సిపాహి ఫర్ సర్వైవల్. సో అలాంటి భావన ప్రతి ఒక్కరు మనసులో రేగాలి. ఇది నా ప్రాబ్లం కాదు. అంతమంది హిందూస్ ఫైట్ చేస్తున్నారు, మనం వాళ్ళతో పాటు గుంబల్లో గోవిందా గోవిందా అనేస్తే అయిపోయిందని కాదు. ప్రతి ఒక్కరికి పేరు ఉన్నప్పుడు, మనిషి ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు, ఊపిరి ఉన్నప్పుడు, శ్వాసం ఉన్నప్పుడు, గుండె కొట్టుకున్నప్పుడు, రక్తం పాగుతున్నప్పుడు, సిగ్గు శరము లజ్జ అన్ని ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మరి ఎందుకు రారు బయటికి? ఏమవుతుంది? మహా అవుతే దెబ్బ తాకుతుంది. wound can vanish, the scar cannot vanish. ఇక్కడ దెబ్బ తాకింది మనకు, అది మనం గుర్తు పెట్టుకోవాలి. అది మన హిందుత్వంలో ఉండాలి. వేరే కులం వాళ్ళు వచ్చి మన పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి మతం మారుస్తున్నారు అంటే వాళ్ళ కులంలో అలాంటి మంచి అబ్బాయి, అంత మంచి అమ్మాయి దొరకలేదా? మా మతంలో ఎందుకు వచ్చి తీసుకెళ్తున్నారు? ఎందుకంటే మా మతం శ్రేష్టం, అందుకనే వచ్చి తీసుకెళ్తున్నాం. సో we should say, just because we are sacred and we are great, that's why your people have come and taken our child and taking it conversion. Otherwise you wouldn't have taken. మార్కెట్ లో ఉట్టి బెండకాయే ఉండాలి, తగిన కాయగూరలు ఉండకూడదంటే ఎలా సాధ్యం? ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉందంటే అన్ని రిలీజన్స్ క్రియేట్ చేస్తామా? క్రియేట్ చెయ్యకూడదు, చెయ్యనీయము. ఈ ఊపిరి ఇలా పోతే పర్వాలేదు, కానీ ఇంట్లో కూర్చొని కార్డియాక్
అరెస్ట్ వస్తే కాదు, ఒక ధర్మాని కోసం, ఒక దేశం కోసం అంతమంది సోల్జర్స్ బలి ఇచ్చినప్పుడు మన ధర్మాని కోసం మన ప్రాణం ఇవ్వలేమా? ఈ చిన్న చిటికంత ప్రాణం ఇప్పుడు పోతే ఏంటి, అప్పుడు పోతే ఏంటి? 6లో భయపడలేదు నేను, 60లో భయపడను, 600 ఏజ్ అయినా నేను భయపడను. ఈ ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. నిన్ను నమ్ము, దేవుణ్ణి నమ్ము, నిన్ను వేరే వాళ్ళ ఎవరిని నమ్మకు. అది నేను నేర్చుకున్నాను. నీతో అవుతే మంచిది చెయ్యి, లేకపోతే చెడ్డదానికి కూడా పోకు. నీ ఇంట్లో నీ పని చూసుకొని, నీ పిల్లల్ని చూసుకొని ఇంట్లో పడి ఉండు. ఒకరిని చెడగొట్టడం చాలా ఈజీ. ఒక మనిషి తన మంచి పేరు రావడానికి చాలా ఏళ్లు పడుతుంది, చెడ్డ పేరు రావడానికి 1 నిమిషం చాలు. ఇది మనం ఆలోచించాలి. అయ్యో ముత్యాల మరి టీవీలో కూర్చొని చూస్తే అన్ని తెలిసిపోతుంది, ఎవడు దన్నులు తిన్నాడు, ఎవడు వచ్చిండు, ఎవడు పోయిండు, ఎవడు ధర్నా చేసిండు. ఇది కాదు. ఏంటంటే హిందూ ఏంటి లొల్లి ఎక్కువ చేస్తారు, ఒక 4 రోజులు ధర్నాలు చేస్తారు, 4 రోజులు ఒక్కొక్కరు మీడియాకి వాయిస్ ఇస్తారు, వెళ్ళిపోతారు, చల్లబడిపోతారు. వాళ్ళు ఎదురుగా ఆషామాషిగా 4గురిని అరెస్ట్ చేసాము, లోపల పెట్టాము, అయిపోయింది. తర్వాత ఏ హిందూ పోయి పోలీస్ స్టేషన్ లో సార్ ఆ రోజు అరెస్ట్ చేసిన మనిషికి మీరు ఏం శిక్ష ఇచ్చారని అడిగిన వాడు ఒక్కటి చూపి. అన్ని లీడర్లే చేయాలంటే మనం హిందువులు కామా? లీడర్ కి క్రీడం పెట్టి కూర్చోబెడితే ఆయన్ని కూర్చొని ఇవ్వకూడదు. ఒక్కరినైనా వచ్చి పరామర్శగా. ఒక సీఎం అంటే బయాస్ గా ఉండకూడదు. అన్ని మతం ఒకటి. ఆయన నమ్మి ఈ రాష్ట్రాన్ని ఇచ్చాము. ఒక సీఎం ఏమో నాకు క్రిస్టియానిటీ స్టేట్ కావాలంటాడు, ఒక సీఎం ఏమో నాకు ఇస్లామిక్ స్టేట్ అంటాడు. అప్పుడు నేను హిందూ స్టేట్ తయారు చేయడానికి ఒక హిందూ మనిషిని సీఎం గా పెట్టుకోనా ఇక్కడే? అది కాదా? అదే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో కూడా, ఏ గవర్నమెంట్ లో అయినా హిందూస్ లేరా? మినిస్టర్స్ అపాయింటెడ్ లేరా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ నడుమిట్లోనే కూర్చొని తానా అంటే తందానా కొట్టడానికి కూర్చొని ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇన్ హౌస్ లో వాళ్ళు చర్చించుకోరా? మీ పిల్లల భవిష్యత్తు రేపు ఏంటి? పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ మతం అని. బెస్ట్ వే టు టీచ్ చిల్డ్రన్, వాట్ ఈస్ యువర్ కాస్ట్? ఐ హావ్ నో కాస్ట్. వాట్ ఈస్ యువర్ రిలీజన్? I am a human being. Just teach this too. I have been writing in so many columns that caste format లోనే ఫార్మ్ల అప్లికేషన్ ఫార్మ్స్ లో తీసేయాలి. ఎక్కడ? LKG నుంచే, నర్సరీ నుంచి, అక్కడ గ్రాస్ రూట్ లెవెల్ అక్కడ ఉంది. నువ్వు ఓపెన్ కాంపిటీషన్ పెట్టు, ఎవడు నెగ్గాడో వాళ్ళని ముందు పెట్టు. నా కళ్ళారా చెవులారా విన్నాను. జస్ట్ కాస్ట్ సిస్టమ్ లో ముందుకొచ్చి డబ్బులు అడుగుతున్నారు, లంచాలు అడిగి మార్చరీలో, అది కూడా ఒకరు కడుపు గాలి ఏడుస్తున్నప్పుడు మార్చరీలో పోస్ట్ మార్టం చేయాలంటే పైసలు ఇవ్వమంటున్నారు. ఎందుకమ్మా ఇట్లా పైసలు తీసుకుంటున్నావు? నీ గురించి కంప్లైంట్ చేస్తానని నేను స్వయంగా చెప్పాను. ఐ నో ద డాక్టర్స్ నేమ్, ఐ నో హూమ్ ఐ కంప్లైంట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇన్ ద పబ్లిక్ ఫోరం హియర్. తను ఏం చెప్పింది తెలుసా? డబ్బులు ఇచ్చి కాస్ట్ సిస్టమ్ లో ముందుకొచ్చాను మేడం, సంపాదించుకోవాలి కదా, అందుకనే నేను అడుగుతున్నా. నేనన్నా ఎందుకు నీకు గవర్నమెంట్ జీతం ఇస్తలేదా అని. నెవర్ ఎన్కరేజ్ టిప్స్, ప్లీజ్ డు నాట్ ఎన్కరేజ్ టిప్స్. మనం ట్రైన్ లో వెళ్తే కూడా మన హక్కు అది, మనం క్లీనింగ్ చేయించుకోవాలి, బాత్రూమ్ క్లీన్ గా లేదా డిమాండ్ చేయించాలి. ఇది చెయ్యి. మేబీ మనం చేసింది 4గురికి మంచిది అవుతే చాలు, వాళ్ళు చేయలేదు మనం ఎందుకు చేయాలా అలా అనుకోవద్దు. ఎన్ని రిలీజన్ ఉన్నా మన రిలీజన్ లో ఒక సీతమ్మ తల్లిని క్యారెక్టర్ లూస్, ఆమెని అగ్ని పరీక్ష ఇయ్యమని చెప్పాడు రాముడు. ఆ రాముడే డొమెస్టిక్ వైలెన్స్ చేశాడని ఒక కమెంట్ వచ్చింది రీసెంట్ గా. దానికి నేను రిప్లై ఇచ్చాను తెలుసా? అట్లీస్ట్ సీతమ్మ నిప్పులో పోయి మళ్ళీ బయటికి వచ్చింది. ఇప్పుడు నువ్వు దుంకే టైం వచ్చింది నిప్పులో. నువ్వు దుంకితే పావుసేరు బూర్ది కూడా రాదు. ఎందుకంటే సీతమ్మ అంత పవిత్రం. ఆమెని క్యారెక్టర్ లూజ్ అని చెప్పే అధికారం నీకు లేదు. రాముడు డొమెస్టిక్ వైలెన్స్ ఆది కాలం నుంచి ఉంది అని చెప్పడం తప్పు. లవాకుశాన్ని కన్నది సీతమ్మ, ఆమె క్యారెక్టర్ లూజ్ ఆ చీకట్లో ఎవడికి కన్నదో అని. ఆ బుద్ధి ఎవరికి వస్తుంది? ఎవరైతే దొంగనో వాడికి కంటి నిండా దొంగలే కనిపిస్తారు, పచ్చకామాల వచ్చిన వాడికి పచ్చగలే కనిపిస్తాడు. మన సీతమ్మ తల్లిని చెప్పినప్పుడు ఎంతమంది గ్రౌండ్ లో ఉండాలో అప్పుడు హిందూ మహా అంటే ఒక 200 మంది ఉన్నారు. మనకున్న ఇంత జనాభాలో 200 మందికేనా రక్తం చీము ఉరుకుతుంది, హిందుత్వం ఉరుకుతుంది. చాలా బాధ అనిపించింది. మనమందరం ఏకంగా ఉంటే ఎవ్వడు ఏం చేయలేడు. చిన్నప్పుడు మనమందరం 10 కట్టలు కలిసి ఇరగొట్టండి అంటే ఇరగలేదు, అది ఒక కట్టెని ఇరగొట్టంటే ఇరిగింది. ఆ ఎగ్జాంపుల్ ని తీసుకొని మనమందరం కలిసి కట్టుమట్టుగా ఉండి చెయ్యి కట్టుగా ఉంటే ఎవ్వరు మన చైన్ లింక్ ని ఇరగొట్టలేదు. ఒట్టి శనివారం పోయి ఆంజనేయ స్వామి చుట్టేసి వచ్చి ఆంజనేయ నేను బజరంగ్ బలి భక్తుడిని అంటే సరిపోదు. బజరంగ్ బలి టెంపుల్ ఇరగొట్టిండ్రు బంజారా హిల్స్ లో. ఏం చేశారు? ఎంతమంది వచ్చారు? బజరంగ్ బలి హిందూ పురాణ ప్రకారం ఇవాళ కూడా బ్రతికే ఉన్నాడు. ఈజ్ చిరంజీవి. కృష్ణుడు, రాముడు, మనకి ఎన్ని దేవుడు ఉన్నాడంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్కటి
నేర్పించిపోయారు మనకు. ఊరికే కాదు, జీవిత పాఠం నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. వాళ్ళు ఎప్పుడు అనలేదే అల్లాని నువ్వు దూషించు, నన్నే ప్రే చేయని ఎప్పుడు చెప్పలేదు. అల్లాయే అల్టిమేట్ మార్గం అని చెప్తున్నారు. అది వాళ్ళ మతానికి, ఎవరి మతం వాళ్ళకి గొప్ప, నా మతం నాకు గొప్ప, నువ్వు నా మతం జోలికి రాకు, నేను నీ మతం జోలికి రాను అని చెప్పి ఉండడం కాదు. మన గుడిని లోపల రావడానికి అవసరం ఏంటి? తిరుమల తిరుపతిలో లడ్డూలో కల్తీలు, ఆ అపచారం చేసిన వాడికే పాపం, కానీ తిన్నోడికి పాపం లేదు. ఎందుకు తెలుసా? వాడి తెలియక చేశాడు తప్పు. తెలిసి చేస్తే అది తప్పు కాదు, తెలియక చేస్తే అది తప్పు. సో ఎవడైతే గలిపాడో దొంగ చాలా రోజులు దాగలేడు, ఏదో ఒక రోజు వస్తుంది. టీటీడీ లడ్డు బయటికి వచ్చింది, మనం అజ్ఞాతంలో ఎన్ని పాపాలు చేసుకున్నారు వాళ్ళు. అంతమంది పండితులు, పెద్ద పెద్ద మహానుభావులు అక్కడ పూజారీలు ఉన్నారు, వాళ్ళకందరికి పాపం కలిగించారు. దే హావ్ చీటెడ్ ఆన్ ది లడ్డూస్. శాస్త్రి గారు చెప్పిన దానికి, శాస్త్రి గారు చెప్పింది మటుకు ఇలా మనుషుల్ని నిద్రపోయేవాడిని చింగని గిచ్చినట్టు అనిపించింది నాకు. నిజంగా ఇవాళ మాట్లాడింది ఎవరికైనా నిజంగానే అర్థం అయిందంటే, ఒక్కడు వెనకాల 100 మందిని తీసుకొని నెక్స్ట్ టైం ఎవరైనా హిందూ కే పాస్ ఆయే తో ఖబర్దార్ నైతో హోగా తేరా ఖబర్ తయ్యార్ అని చెప్పాలా మనం. మంచి వాళ్ళతో ఉంటే మంచి బుద్ధులే వస్తాయి. ఒక్క చెడ్డ పండు ఒక్కటి ఉంటే చాలు, మొత్తం యాపిల్ని పాడు చేసేస్తుంది బుట్టలో ఉన్నది. సో మనము ఎప్పుడు మంచిదే తలుచుకోవాలి, మంచిదే చెయ్యాలి, మంచి మార్గంలోనే వెళ్తే తప్పకుండా మనకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. భారతదేశం ఈజ్ టు బి లివ్డ్ బై భారతీయుడు, నాట్ ఫార్ అదర్స్. ఇట్ ఈస్ అవర్ కంట్రీ, ఇట్ ఈస్ వీ హ్యావ్ టు షేప్ అవర్ కంట్రీ టు అవర్ రిక్వైర్మెంట్. జై శ్రీరామ్.